మనం అనుకుంటున్నాం మన పిల్లలు బయటికి వెళ్తున్నారు, డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఇంటికి క్షేమంగా వస్తాం. మనం అనుకుంటున్నాం వాళ్ళు చేస్తున్న వెధవ చేష్టాలు నీకు తెలుసా? తెలియదు. తెలియకపోతే నువ్వేం చేసుకోవాలా? నీ పిల్లలను ఇంటికి వచ్చినప్పుడు వాక్యం చేత నువ్వేం చేయాలి? పవిత్రపరుచుకోవాలి. తల్లిదండ్రులారా, మీ పిల్లలని ప్రభు శిక్షల్లోనూ బోధల్లోనూ వారిని పెంచండి. పెద్దవాడైనప్పుడు ఆ దారిలో నుండి వాడు తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు బీరి సీసాలు వాడు పట్టుకోడు. పెద్దవాడైనప్పుడు తాగుబోతుగా మారడు. పెద్దవాడైనప్పుడు వాడు వ్యభిచారిగా మారడు. నువ్వు నేర్పితే కదా బాల వయసులో నేర్పనప్పుడు మొక్కై వంగంది మానై వంగునా అన్నాడు పెద్దల సామెత. పెద్దవాడైనప్పుడు నువ్వు వాడు మాడతారా? చెబితే వాడు వింటాడా? బాల్యములోనే నేర్పాలన్నాడు దేవుడు. నువ్వు నేర్పలే, పెద్దవాడైండు, తర్వాత బీరి సీసాలు పట్టుకున్నాడు, నీ తల బలగొడుతున్నాడు. పెద్దవాడైన తల పగలగొట్ట